చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కృష్ణా జిల్లా గుడివాడలో గుడ్మెన్ పేటలో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. స్థానిక వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుడ్మెన్ పేట సెంటర్లో టీడీపీ నేత వేసపోగు ఇమాన్యుయల్ పై కత్తులు రాళ్లతో దాడి జరిగింది. ప్రత్యర్థి వర్గీయులు దాడి చేసినప్పటికీ స్థానికులు మధ్యలో దూకి అడ్డుకున్నారు. దాడిలో 3 గాయపడగా వీరిలో ఇమాన్యుయల్ తో పాటు మరో 2కి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 2 టౌన్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మామిళ్ళ నాగమణి రాత్రి మరి పొద్దున మరి ఏమైందో గొడవ తెలియదండి. గొడవ ఏందో తెలియదు. మా తమ్ముడు ఇమానేలు వేసిపోగి ఇమానేలు అబ్బాయి కొన్ని రాము గారు వెనకాల తిరుగుతారండి. తిరుగుతుంటే మా తమ్ముడిని ఏదో చెయ్యాలి, పొడవాలి, నరకాలని. మా కుటుంబం మీద అంత పగేంటి వాళ్ళకి? ఏ రాజకీయాలు మీరే ఉండాలా? ఇంకెవరు ఉండకూడదా? మేమే తగాదులు వద్దని మేము ఎక్కడికక్కడ మా పిల్లలు మేము కంట్రోల్ చేసుకుంటున్నాం. యమానేలు ఎక్కడికక్కడ వార్డులో ఏది అవన్నీ కూడా చూసుకోండి అంటే ఆ పిల్లడి మీద కూడా కత్తిరేశారంటే ఇంకా ఏమనుకోవాలి? ఇంకా మేము ఎదగొద్దా? మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం.